సరైన భోజనం ఉండదు, కనీస వస్తువులు ఉండవు. ఇది గిరిజన ఆశ్రమ పాఠశాలలోని దుస్థితి. వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలే ఆశ్రమ పాఠశాలలోని డొల్లుతనాన్ని బయటపెడుతున్నాయి. ఎందుకు ఈ పరిస్థితి? అధికారులు ఎందుకు శ్రద్ధ తీసుకోవడం లేదు? ప్రభుత్వం చెప్పినా, పాలకులు అరిచి గీపెట్టినా, హెచ్చరించినా ఎందుకు మార్పు రావడం లేదు? గిరిజన ఆశ్రమ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు. 133 గిరిజన బాలుర బాలిక పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలో లేని మౌలిక సదుపాయాలు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ గిరిజన ఆశ్రమ హాస్టళ్లలో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 133 గిరిజన బాలుర బాలిక పాఠశాలలు ఉన్నాయి. అయితే కొన్నేళ్లుగా ఆశ్రమ పాఠశాలలో మౌలిక సదుపాయాలు లేక గిరిజన విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కనీసం అధికారులు ఈ పాఠశాలల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఉట్నూరులో ఏకైక ఐటీటీఏ కార్యాలయం ఉంది. పీఓ స్థాయి అధికారులతో పాటు 4 జిల్లాల్లో ఉన్నటువంటి అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల హాస్టల్ వార్డెన్లు ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నారు. వారికి పాఠశాల హెడ్ మాస్టర్ సైతం సపోర్టు ఉండడంతో అడ్డగోలుగా అక్రమాలకు తెరలేపుతున్నారు అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక విద్యార్థులకు అందించే బియ్యాన్ని సైతం పక్కదారి పట్టించి ఎవరైనా ఎదురు తిరిగితే టార్గెట్ చేసి మరీ వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో 590 మంది విద్యార్థినులు. అక్టోబర్ 27న ఫుడ్ పాయిజన్. 60 మందికి పైగా విద్యార్థినులకు అస్వస్థత. ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో 590 మంది విద్యార్థినులు చదువుతున్నారు. అక్టోబర్ 27న జరిగిన ఫుడ్ పాయిజన్ సంఘటన వల్ల అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా 60 మందికి పైగా విద్యార్థినులు వాంతులు, విరోచనాలతో, అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందారు. కొంతమంది విద్యార్థినులు డిశ్చార్జ్ అయ్యారు. ఈ ఘటన జరిగి రోజులు గడుస్తున్నా అందుకు అసలు కారణం ఏంటి అన్నది ఇంకా తెలియలేదు. దీనికి బాధ్యులైన వారిపైన కనీసం చర్యలు కూడా తీసుకోలేదు అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రతిపక్ష నాయకులు వాంకిడి ఘటనపై తీవ్రంగా స్పందించడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేగింది. వాంకిడి ఆశ్రమ పాఠశాల విద్యార్థుల్లో శైలజ, మహాలక్ష్మి, జ్యోతిక ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు వాంతులు, విరోచనాలతో భయాందోళనకు గురైన విద్యార్థినులు ఇంటి బాట పట్టారు. ఇక పాఠశాలలో 590 మంది విద్యార్థినులు ఉండాల్సి ఉండగా ఇప్పుడు కేవలం 90 మంది మాత్రమే ఉన్నారు. మంచిర్యాల ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్. కిచిడి తిని 12 మంది విద్యార్థినులకు అస్వస్థత. ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో ఫుడ్ పాయిజన్. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వాంకిడి ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల ఫుడ్ పాయిజన్ ఘటనను మరవక ముందే మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. ఉదయం పెట్టిన కిచిడి తిని 10వ తరగతి చదువుతున్న 12 మంది విద్యార్థినులు అస్వస్థతతో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. ఇలా వరుసగా ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో ఫుడ్ పాయిజన్ ఘటనలు తల్లిదండ్రుల్లో వణుకు పుట్టిస్తున్నాయి. తమ పిల్లలు ఏమైపోతారో అనే ఆందోళనలో తల్లిదండ్రులు కొట్టుమిట్టాడుతున్నారు. మంచిర్యాల ఫుడ్ పాయిజన్ ఘటనపై ఉన్నతాధికారులు ఆరా తీయగా ఇక ప్రిన్సిపల్ మాధవ్ ముందస్తు అనుమతి తీసుకోకుండా సెలవు తీసుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై సీరియస్ అయిన ఐటీడీఓ పీఓ ఖుష్బూ గుప్తా, మంచిర్యాల జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి గంగారంతో పాటు ఆశ్రమ పాఠశాల హెడ్ మాస్టర్ మాధవ్లను సస్పెండ్ చేశారు. ఇక అటు వాంకిడి ఘటనపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడంతో ఆదివాసీ సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిన్నగాక మొన్న గత వారం రోజుల క్రితం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి ఆశ్రమ పాఠశాలలోని ఫుడ్ పాయిజన్ తోటి 60 మంది విద్యార్థులు అస్వస్థకు గురైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. దాంట్లో భాగంగా 4 విద్యార్థులు తీవ్ర వ్యవస్థకు గురైనటువంటి పరిస్థితులలో 2 హైదరాబాద్కి వెళ్ళినప్పటికీ కూడా 4 ఇక్కడే ప్రైవేట్ హాస్పిటల్లో మంచిర్యాలలో ట్రీట్మెంట్ చేసుకునే పరిస్థితి కనబడుతూ ఉంది. అది మరొక ముందే మరొకటి ఈరోజు మంచిర్యాల జిల్లా సాయికుంట ఆశ్రమ పాఠశాలలోని విద్యార్థులకు 12 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయి ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లోని ట్రీట్మెంట్ చేయాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. మౌలిక సదుపాయాలు లేవని విద్యార్థి సంఘాల ఆరోపణ. ఊడిపోయే కిటికీలు, సరిగ్గా లేని టాయిలెట్స్, డైనింగ్ హాల్లో అపరిశుభ్రత వాతావరణం, పాడైపోయి ముక్కపట్టిన బియ్యం.
గిరిజన ఆశ్రమ పాఠశాలలో కనీసం మౌలిక సదుపాయాలు లేవని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. విద్యార్థులు పడుకోవడానికి కనీసం బెడ్స్ కూడా ఉండవని, ఊడిపోయే కిటికీలు, సరిగ్గా లేని టాయిలెట్స్, అప్పుడప్పుడు పనిచేసే ROR ప్లాంట్లు ఉన్నాయని వారు మండిపడుతున్నారు. అంతేకాకుండా డైనింగ్ హాల్లో ఎక్కడ చూసినా అపరిశుభ్రత వాతావరణం, పాడైపోయి ముక్కపట్టిన బియ్యం దర్శనమిస్తున్నాయని ఆరోపించారు. ఇక పిల్లలకు మెరుగైన భోజనం కూడా అందించడం లేదంటూ విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇక అదే గిరిజన పాఠశాలలో విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్నారు అన్న ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. నిన్న ఆసిఫాబాద్ జిల్లా, ఈరోజు మంచిర్యాల, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడో ఒక్కడ విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరుగుతూ విద్యార్థులు హాస్పిటల్ పాలవుతున్నారు. కొంతమంది అధికారులు కావచ్చు, అక్కడ ఉండే వార్డెన్ కావచ్చు, పై అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈరోజు ఇలాంటి చర్యలు జరుగుతున్నాయని మేము పూర్తిగా నమ్ముతున్నాం. నాణ్యత లేని రంగు మారిన భోజనం, ఫుడ్ శాంపిల్స్ తీసుకున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు 10 రోజులు గడుస్తున్నా ఎలాంటి రిపోర్ట్ ఇవ్వలేదు. వాంకిడి ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినులు ఫుడ్ పాయిజన్ కు కారణాలు ఇప్పటి వరకు తెలియరాలేదు. ఇక బయట ఫుడ్ తినడం వల్లనే ఫుడ్ పాయిజన్ జరిగిందని ఇక HM వార్డెన్లు చెప్పడం విద్యార్థినులు మండిపడుతున్నారు. హాస్టల్లోనే నాణ్యత లేని రంగు మారిన భోజనం పెట్టారని వారు ఆరోపిస్తున్నారు. కాగా ఫుడ్ శాంపిల్స్ తీసుకున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇక 10 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి రిపోర్ట్స్ ఇవ్వలేదు. దీంతో హాస్టల్ సిబ్బంది పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్షాలు సైతం ఇదే అస్త్రంగా చేసుకుని ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. 4 POలను నియమించాలని డిమాండ్, జిల్లా కలెక్టర్ అధికారి పర్యవేక్షణ ఉండేలా చర్యలు. గిరిపుత్రులకు నాణ్యమైన విద్య అందాలంటే ఉమ్మడి జిల్లాలో 4 POలను నియమించాలి అనే డిమాండ్ బలంగా వినిపిస్తుంది. అంతేకాకుండా ఫుడ్ పాయిజన్ ఘటనపై జిల్లా కలెక్టర్ అధికారి పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. ఇక బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటేనే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడవచ్చని చెబుతున్నారు.